ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నాను. దీక్ష యాప్లో కోర్స్ 1లో మోడల్ పోర్ట్ఫోలియో ఒకటి నేను రాశాను. చూడండి ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో ఒకసారి నేను ఎలా రాశాను ఒకసారి చూసేయండి. దీక్ష CLEP మ్యాథ్స్ పోర్ట్ఫోలియో, నేమ్ ఆఫ్ ద స్కూల్, నేమ్ ఆఫ్ ద టీచర్, క్లాస్ 3rd, సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, టాపిక్ నంబర్స్. ఇలా ఫస్ట్ మన డీటెయిల్స్ అనేది ఒకసారి రాసేయాలి. తర్వాత కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నాం, టాపిక్ అనేదేమో లెసన్ నేము, కాన్సెప్ట్ ఆ లెసన్ నేమ్లో కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నాం. ఎక్స్పెండెడ్ అండ్ షార్ట్ హ్యాండెడ్ ఫామ్, 4 digit నంబర్స్, యాక్టివిటీ, గ్రూప్ యాక్టివిటీ అండ్ హోల్ క్లాస్ యాక్టివిటీ. డిస్క్రిప్షన్ మనం దాన్ని ఎలా చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ ద టీచర్ కెన్ స్ప్లిట్ ద క్లాస్ ఇంటూ 2 groups అండ్ గివ్ సమ్ కార్డ్స్ టు ఈచ్ గ్రూప్. ఈచ్ కార్డ్ కంటైన్ 4 digit నంబర్. మనము క్లాస్ని మొత్తం 2 groups కింద డివైడ్ చేయాలి. 2 groups కింద డివైడ్ చేసిన తర్వాత ఒక గ్రూప్కి 4 cards ఇవ్వాలి. 4 cardsలో కూడా ఫస్ట్ కార్డ్లో అయితే ఇలా షార్ట్ హ్యాండ్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి. 4 numbers 4 cardsలో. అలాగే రెండో గ్రూప్కి ఎక్స్పెండెడ్ ఫామ్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి 4 cards. నెక్స్ట్ ద టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ గ్రూప్ టు ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. మనం ఫస్ట్ టీచర్ ఏం చేయాలంటే వాళ్ళకి అవి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే షార్ట్ హ్యాండ్ ఫామ్లో రాయడానికి కూడా వాళ్ళు కష్టపడకుండా డౌట్స్ రాకుండా ఉంటాయి. అండ్ ఆల్సో టీచ్ విల్ ఎక్స్ప్లెయిన్ షార్ట్ హ్యాండెడ్ ఫామ్ టు ఎక్స్పెండెడ్ ఫామ్ అండ్ ఎక్స్పెండెడ్ ఫామ్ టు షార్ట్ హ్యాండెడ్ ఫామ్. అదేవిధంగా ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. షార్ట్ హ్యాండ్ ఫామ్ అంటే ఏంటి, ఎక్స్పెండెడ్ ఫామ్ అంటే ఏంటి, ఎలా చేయాలని. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ తెలిస్తేనే కదా వాళ్ళు ఎక్స్పెండెడ్ ఫాము, షార్ట్ హ్యాండ్ ఫాము రాసేది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇలా చేస్తే వాళ్ళు ఈజీగా కూడా మనకి మనం ఇచ్చిన యాక్టివిటీ అనేది చాలా ఈజీగా చేసేస్తారు, నర్వస్గా ఫీల్ అవ్వరు. అప్పుడు మనం యాక్టివిటీ చేయడానికి వీలవుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్ యాక్టివిటీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గ్రూప్ ఏ స్టూడెంట్స్ విల్ టేక్ ఫస్ట్ 4 cards దట్ కంటైన్ 4 digit నంబర్స్ అండ్ రైట్ ద షార్ట్ అండ్ ఫామ్ టు ఎక్స్పెండెడ్ ఫామ్. గ్రూప్ ఏకి ఏం చేయాలంటే మనం ఫస్ట్ 4 cards గ్రూప్ ఏకి ఇవ్వాలి. ఆ గ్రూప్ ఏలో ఆ కార్డ్స్లో ఏముంటాయి, 4 cardsలో షార్ట్ అండ్ ఫామ్లో ఉన్న కార్డ్స్ ఇవ్వాలి. ఉన్న కార్డ్స్ని కింద విధంగా వాళ్ళు ఎక్స్పెండెడ్ ఫామ్ చేస్తారన్నమాట. ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి. 9432ని 9000 + 400 + 30 + 2 కింద వాళ్ళు చేస్తారన్నమాట, ఎక్స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ గ్రూప్ బి స్టూడెంట్స్ ఉన్నారు కదా, గ్రూప్ బి స్టూడెంట్స్ విల్ టేక్ రిమైనింగ్ 4 cards. ద కార్డ్ కంటైన్స్ ఎక్స్పెండెడ్ ఫామ్. ద స్టూడెంట్స్ విల్ రైట్ టు ఎక్స్పెండెడ్ ఫామ్ టు షార్ట్ అండ్ ఫామ్. గ్రూప్ ఏ వాళ్ళు షార్ట్ అండ్ ఫామ్ నుంచి ఎక్స్టెండెడ్ ఫామ్ రాశారు. ఇప్పుడు గ్రూప్ బి వాళ్ళు ఏం చేస్తారంటే మన కార్డ్స్లో ఉన్నట్టుగా ఇది ఎక్స్పెండెడ్ ఫామ్లో ఉన్న కార్డ్స్ ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, షార్ట్ అండ్ ఫామ్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. 6000 + 200 + 20 + 7 ఉంది కదా, దాన్ని 6227 కింద షార్ట్ అండ్ సంక్షిప్త రూపంలో రాస్తారన్నమాట. ఇలా రాయడం వల్ల వాళ్ళందరూ కలిపి చేస్తారు కదా గ్రూప్ యాక్టివిటీ వల్ల వాళ్ళు మర్చిపోకుండా చేయగలుగుతారు అన్నమాట. నెక్స్ట్ బోత్ గ్రూప్స్ విల్ కంప్లీట్ ద యాక్టివిటీ. అప్పుడు వాళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత ఆఫ్టర్ ద టీచర్ విల్ గివ్ సమ్ ప్రాబ్లమ్స్ అబౌట్ షార్ట్ అండ్ ఫామ్ అండ్ ఎక్స్పెండెడ్ ఫామ్. వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ కోసం మిగిలినవి కూడా ఇవ్వాలన్నమాట. కంక్లూజన్ ఏంటంటే దిస్ యాక్టివిటీ విల్ హెల్ప్ ద స్టూడెంట్స్ హౌ టు నంబర్ టు రైట్ షార్ట్ అండ్ ఫామ్ టు ఎక్స్పెండెడ్ ఫామ్ అండ్ స్టూడెంట్స్ లెర్న్ హ్యాపీలీ. దిస్ యాక్టివిటీ మెథడ్ విల్ మేక్ ద స్టూడెంట్ నెవర్ ఫర్గెట్ అన్నమాట. ఇలా యాక్టివిటీ అనేది ఈ యాక్టివిటీ చేయించడం వల్ల మన పిల్లలు ఏం చేస్తారంటే అసలు మర్చిపోరు, అలాగే ఈజీగా కూడా చేయగలుగుతారు అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలాగా రాశాను ఒక 3 papersలో. చూడండి చాలా ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్, నా పోర్ట్ఫోలియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.